శాంతియుతంగానే వస్తున్న వాళ్ళ మీద పోటీగా రాత్రికి ఉదయం ఏం పుట్టుకొచ్చిందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే రాత్రి లేనిది నిన్న దాకా లేనిది మేము ధర్నా చౌక్ కావాలని చెప్పేసి మేము శాంతియుతంగా సిపిఐ ఆఫీసులో ముగ్ధుం భవన్లో నెల రోజులు ప్రశాంతంగా చేసి ఇప్పటికిప్పుడు వాళ్ళు పోటీగా పెట్టింది కావాలని ప్రభుత్వం దీన్ని రెచ్చగొట్టి ప్రేరేపించింది ప్రభుత్వం, మేము కాదు. ఎందుకంటే సూచన టీవీలో ఇప్పుడు వచ్చినప్పుడు మొత్తానికి మనం లైవ్ లో చూడొచ్చు. ఈ కాలనీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి ఇక్కడ ధర్నా చౌక్ ని ఎత్తేయాలి అని చెప్పేసి వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితిని మనం లైవ్ లో చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా. ఇక్కడ ఇంతవరకు జరిగినటువంటి విషయాన్ని చెప్పడంతో పాటు ఇక్కడ ధర్నా చౌక్ ని తొలగించాలి అని చెప్పేసి మనం నేరుగా ఎమ్మెల్యేకి వినతి పత్రాన్ని ఇచ్చినటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇక బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ ధర్నా చౌక్ కి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ ధర్నా చౌక్ కి నిరసనగా ర్యాలీగా వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం విజువల్స్ లో చూస్తున్నాం. మరికొంతమంది మనం బీజేపీ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీజేపీ ఏం డిమాండ్ చేస్తుంది, ప్రధానంగా బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారో చూద్దాం. ఎమ్మెల్సీ రామచంద్ర ఉన్నారు. సార్ చెప్పండి, మీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఇక్కడ వివాదం జరుగుతుంది, మీరేమంటారు? ఈ వివాదం అనేది ప్రభుత్వం సృష్టించిన వివాదం. ఇది ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు. ప్రజాస్వామ్య గౌరవంలో ఈ యొక్క ధర్నా చౌక్ అనేది గత అనేక సంవత్సరాలుగా మనం దీన్ని వాడుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కొంతమందిని రెచ్చగొట్టి ప్రభుత్వ వర్గాలు ఇక్కడ ఉన్నటువంటి యొక్క వాళ్లకు ఘర్షణకు రాజకీయ పార్టీలు తీసుకొస్తున్నారు. ఇందిరా పార్క్లో వాకింగ్ చేసే వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న స్థానికులు కానీ ఇక్కడ ఎటువంటి కష్టాలు జరగొద్దని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం. దానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వం ఆ మార్గాల్ని అన్వేషించాలి. కానీ ఏదో వీళ్ళని రెచ్చగొట్టి రెండు వర్గాల మధ్యన ఈరోజు ఘర్షణ తీసుకురావడం అనేది ప్రభుత్వం లోపం. ఇది ప్రభుత్వం ఈరోజు ఏది చేస్తున్న పని ఏది ఉందో అది అప్రజాస్వామ్య పనే కాకుండా సాంఘికంగా అది వ్యతిరేక పని. ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి ర్యాలీ కూడా ఇక్కడికి చేరుకుంది. టీడీపీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పెద్దిరెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పండి, ఈ రోజు కార్యకర్తలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రశాంతంగా ధర్నా చేస్తున్న వాళ్ళ మీద దాడి చేయించారు అని చెప్పేసి ఆరోపణ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు ధర్నా చౌక్ ని ఎత్తేసడాన్ని నిరసిస్తూ కొంతమంది, ఇక్కడ ధర్నా చౌక్ కావాలని నిరసన చేసే వాళ్ళు కొంతమంది. పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు? కేసీఆర్ అతి తెలివితేటలకి ఇది నిదర్శనం. కేసీఆర్ తెలివితేటలు తెలంగాణ సమాజానికి ఉపయోగపడతాయి అనుకున్నాం, కానీ తెలంగాణ సమాజంలో చీలికలు పేలికలు చేసి ఒకరి మీద ఒకరిని ఉసిగొల్పి రాజకీయ పబ్బం గడుపుకుంటారు అనే దానికి ఇందిరా పార్కే నిదర్శనం. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు ఇంట్లో కూర్చొని అతి తెలివితేటలు ప్రదర్శించకు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రజాభిప్రాయం మేరకు మీరు పనిచేస్తే బాగుంటుంది. 100% సమాజంలో ఏ ఒక్క అంశానికి కూడా తీర్పు ఉండదు. కేసీఆర్ను కూడా 100% ప్రజలు ఆమోదించలేదు. 36% ప్రజలు ఆమోదిస్తేనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ ఇక్కడ కావాలనేటోళ్ళు 10 మంది ఉంటే ఈడ ధర్నా చౌక్ వద్దనేటోళ్ళు 10 మంది ఉంటే కావాలనేటోళ్ళు 1000 మంది ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరు మెజారిటీ ప్రివేల్స్. కాబట్టి ఇవాళ మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది తప్ప కేసీఆర్ ఇట్లాంటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేసి ఇక్కడ సంఘర్షణ వాతావరణము సృష్టించి దీన్ని తీసుకెళ్లి కోర్టులో వేసి కావాలంటారు వద్దంటున్నారు. కాబట్టి ఘర్షణ జరిగిందని చూపించడానికి మఫ్టీలో పోలీసులను పెట్టించి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేస్తుండు. ఇప్పటికే కొంతమంది మఫ్టీలో సిఐలు కానిస్టేబుల్ ధర్నాలు కూర్చున్న విజువల్స్ ఆల్రెడీ టీవీలలో వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రకమైన వ్యవహార శైలిని మానుకొని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తే బాగుంటుంది. అంటే రాజకీయ పార్టీగా మీరు ఎలాంటి డిమాండ్ ప్రభుత్వం ముందు పెడుతుంది, దీనికి పరిష్కారం ఏముందంటారు? ధర్నా చౌక్ ని ఎత్తేయాలని ప్రభుత్వం మీరు కొనసాగించాలని డిమాండ్ చేస్తారు. ఖచ్చితంగా కొనసాగించాలి. ఒకవేళ ఇక్కడ తీసేయాల్సి వస్తే సెక్రటేరియట్ ఇచ్చినా కూడా అభ్యంతరం లేదు. ఎందుకంటే అక్కడికి వచ్చే మంత్రులకు ముఖ్యమంత్రులకు అక్కడనే కనిపిస్తుంది. సమతా బ్లాక్లు ఎట్లాగో ముఖ్యమంత్రి గారు ఉంటలేరు కాబట్టి అక్కడ ధర్నా చౌక్ కు పర్మిషన్ ఇచ్చిన ధర్నాలు చేయడానికి అనుమతి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. కాబట్టి ఏ ధర్నా చౌక్ నుంచి అయితే ఉద్యమాలు జరిగినాయో, ఏ ధర్నా చౌక్ లో అయితే కేసీఆర్ గారు కూర్చొని దీక్షలలో పాల్గొన్నాడో, ఎక్కడైతే తెలంగాణ ఉద్యమం ముందుకు పోయిందో అదే ధర్నా చౌక్ను వద్దంటున్నాడు. అంటే ఉద్యమాల పట్ల ఆయనకున్న ఆలోచన కానీ ఆయన ధోరణి కానీ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు కుట్రలు కుతంత్రాలు మానండి, పన్నాగాలు పన్నడం మానండి.
ప్రజలు ఏం కోరుకుంటున్నారో వినండి. ఈరోజు ప్రజలకు నువ్వు సమస్యలు పరిష్కరిస్తే ధర్నా చౌక్ రావాల్సిన అవసరమే లేదు. నువ్వు పరిష్కరిస్తలేవు కాబట్టి ధర్నా చౌక్లో ఇంతమంది ధర్నాలలో కూర్చోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. నువ్వు ధర్నా చౌక్ ఇక్కడ నుంచి తీసేయడానికి ఏం మెసేజ్ వదలుచుకున్నావు సమాజానికి అంటే, మీరు పట్టణాలలో ఏమి చేసినా మేము వినము, మీరు అసెంబ్లీలో రానివ్వము, కాబట్టి ఇక మాకు మిగిలిన ఏకైక దారి అడవి దారి పట్టాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారేమో. ఆయన కోరుకుంటే అదే జరుగుతుంది. సీఎం ఒక మాట చెప్పారు, మీరు ధర్నా చేసుకోవాలనుకుంటే ఎక్కడైనా చేసుకోవచ్చు, ప్రొటెస్ట్ ఎవరికి తెలియజేయాలనుకుంటున్నా వాళ్ళకి తెలుస్తుంది కదా ఎక్కడైతే ఉంది అని ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఆనాడు మరి ఈయన ఎందుకు చేసిండు? ఈయన ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే జంతర్ మంతర్లో చేస్తా అన్నాడు. జంతర్ మంతర్లు ఎందుకు? గజ్వేల ఫామ్ హౌస్ లో చేసుకుంటే సరిపోదా? ఈయన మైనారిటీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కనువిప్పు కలిగించే విధంగా జంతర్ మంతర్లో ధర్నా చేస్తాను. ఢిల్లీలో పార్లమెంట్ కు రాష్ట్రపతి భవన్ కు దగ్గరలో జంతర్ మంతర్లో ధర్నాలు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వమే అనుమతిస్తుంటే ఇది సచివాలయానికి కానీ లేకపోతే అసెంబ్లీకి కానీ పరిపాలన సౌలభ్యం ఉన్న అన్ని ప్రాంతాలకు ఇది అందుబాటు ఏరియా కాబట్టి ఇక్కడ ఉంచాల్సిందే, ఉంచి తీరాల్సిందే, ధర్నా చౌక్ ఉండి తీరవలసిందే. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ రోజు అన్ని పార్టీలు ఏకమయ్యాయి తెలంగాణలో. నాకు తెలిసి మొట్టమొదటిసారి అనుకుంటా అన్ని పార్టీలు, బీజేపీ, కమ్యూనిస్టులు, టీడీపీ. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ కూటమి అట్నే కొనసాగుతుందా? ఇప్పుడు టీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు కూడా మాకు ఫోన్లు చేస్తారు, అన్న మీరు గట్టిగా చేయండి, చేయకపోతే బాగుండదు. టీఆర్ఎస్ లో కూడా ఒక వర్గం ధర్నా చౌక్ అనుకూలంగా మద్దతు ఇస్తున్నారు. కాబట్టి అన్ని పార్టీలు కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఖచ్చితంగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల ర్యాలీ కూడా ఇందిరా పార్క్ కి చేరుకుంది. ఇక అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా ఇందిరా పార్క్ కి చేరుకున్నారు. ధర్నా చౌక్ ని ఎవరైతే కొనసాగించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారో అన్ని అఖిల పక్షానికి సంబంధించినటువంటి నాయకులంతా ఇక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా వాతావరణం మనకు కనబడుతుంది. భారీ ర్యాలీ ఇప్పుడు వస్తుంది. సిపిఐ ఎంఎల్కి సంబంధించిన ర్యాలీ, వారితో పాటుగా ఎస్ఎఫ్ఐ, మిగతా స్టూడెంట్స్ యూనియన్ పీడీఎస్యూతో పాటు మిగిలిన కొన్ని ప్రజా సంఘాలకు సంబంధించిన యూనియన్లకు సంబంధించిన వాళ్ళు కూడా ర్యాలీగా రావడం జరిగింది. బస్ భవన్ నుండి వీళ్ళంతా కూడా ర్యాలీగా బయలుదేరారు. ప్రస్తుతం ఇందిరా పార్క్ వరకు చేరుకున్నారు. ఇందిరా పార్క్ మెయిన్ రోడ్డు మీదనే వాళ్ళంతా బైఠాయించారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు కూడా సిపిఐ ఎంఎల్ సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా రోడ్డుపై కూర్చున్నారు. అలాగే మరొక వైపు ధర్నా చౌక్ లోపల వెళ్లేందుకు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొద్దిసేపటి క్రితం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. వారిని మాత్రం పోలీసులు అడ్డుకోవడం జరిగింది. వాళ్ళతో పాటుగా సిపిఐకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. లోపల బయటికి వరకు మాత్రం సిగ్నల్ వద్ద ధర్నా చౌక్ మనం చూస్తున్నాం. ఎదురుగా లోపలికి ఇందిరా పార్క్ నుండి లోపలికి వెళ్లేందుకు దారి అది. ఆ దారి స్టార్టింగ్లోనే మొత్తం పూర్తిగా బారికేడ్లు పెట్టేశారు. లోపలికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. కేవలం కాలనీ వాసులు ఎవరైతే ధర్నా చౌక్ని తరలించాలి అని మద్దతు తెలుపుతున్న వారు ఉన్నారో వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. ధర్నా చౌక్ను తరలించవద్దను అడ్డుకుంటున్న వాళ్ళందరినీ కూడా ధర్నా చౌక్ బయట బారికేడ్లకు యువతల వైపులనే ఉంచడం జరిగింది. మధ్యలో పూర్తిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఎస్ఎస్పీతో పాటు ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులను కూడా మోహరించారు. జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, సిపిఐ, కాంగ్రెస్ మొత్తం వీళ్ళంతా కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ట్రై చేశారు. ఎక్కడైతే టెంట్ వేసుకొని కాలనీవాసులు ఆందోళన చేస్తున్నారో, ధర్నా చౌక్ని ఇక్కడ నుండి తరలించాలని ఆందోళన చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వారిని అందరినీ అడ్డుకోవడం జరిగింది. బారికేడ్లు వేసి లోపలికి ఎవరిని కూడా వెళ్ళనీయకుండా అడ్డుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కార్యకర్తలు భారీగా నినాదాలు చేయడం జరిగింది. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ర్యాలీ బస్ భవన్ నుండి వచ్చిన ర్యాలీ. ఇందులో ఎస్ఎఫ్ఐతో పాటు ఇతర స్టూడెంట్స్ యూనియన్స్ ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, తర్వాత మరికొన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ర్యాలీగా ఇందిరా పార్క్ వరకు వచ్చారు. ఇక్కడి నుండి లోపలికి వెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో వాళ్ళందరూ కూడా ధర్నా చౌక్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం